అసంతృప్తి ఎందుకు వస్తుంది? స్థిరమైన ఆనందం కాదు కదా. అయితే నువ్వు పొందే ఆనందం ఏంటి? వచ్చిపోయే ఆనందం. నిద్రపోయా వచ్చావు, ఆనందం వచ్చిపోయింది. కళ్ళు సుఖ దుఃఖాలు వస్తున్నాయి, వచ్చిపోతున్నాయి. మేలుకు సుఖం దుఃఖం అనుభూతులు ఉంటాయి, ఎక్కువ తక్కువ. ఇవన్నీ వచ్చిపోయాయి కదా. నేననే సత్వం వచ్చిపోతుంది కదా, భావం వచ్చిపోతుంది కదా. అలాగే గమనించే లక్ష్యం, గుర్తించే లక్ష్యం, తెలిసిన లక్ష్యం, శ్రద్ధ లక్ష్యం, తలంచే లక్ష్యం, అనుకునే లక్ష్యం, ఇవన్నీ కూడా వచ్చిపోతున్నాయి కదా. ఎలా వచ్చిపోతున్నాయి? ఇలా మీరు మాట్లాడుతుండగా మెల్లగా మగతగా వచ్చినప్పుడు, ఆవలింత వచ్చేప్పుడు మెల్లగా మగత వస్తుంది మీకు. అన్ని నిద్ర సూచన మామూలుగా. అవి శాంతిగా ఉండేప్పటికీ శుభ్రంగా కడుపుండా భోజనం చేశారు, భక్తాసంతో దొల్లుతూ, లేకపోతే నడిచి వెళ్ళి వచ్చి పక్క మీద పట్టుకుని అటు ఇటు వెళుతూ ఆవలింత వస్తుంటే మెల్లగా మగత వస్తుంది. ఆ మగత నిద్ర కింద రాదు, మెలుగులో మగత వస్తుంది. అలసత్వంలో కానీ దేని వల్ల కానీ న్యాచురల్గా వస్తుంది. అవి వస్తే రెప్పపాటు మైకేలాగా అయిపోతుంది, ఏమీ తెలియదు. ఆ తెలియని స్థితిలోంచి వచ్చి ఏం చేస్తావు? నిద్ర అంటావు, అది లయ్యా అంటారు. అర్థమైందా? ఇప్పుడు మూర్ఛ వచ్చింది, ఏమైనా తెలుస్తుంది వాడికి? స్లో కోల్పోతాడు యాక్సిడెంట్లో, వాడికి ఏమైనా తెలుస్తుందా? కోమా, స్లో కోల్పోవటం. సమాధిలో ఉన్నాడికి ఏమైనా తెలుస్తా? తెలియదు. ఇవన్నీ న్యాచురల్గా ఉన్నాయి. నిద్రపోవటం వేరు, నిద్ర పూర్తిగా ఐక్యమైపోయావు. చెప్పేవాడు వినేవాడు ఏమీ లేదు. మేలుకు వస్తుంది, నేను ఉన్నానన్నాడు. అప్పుడు నిద్రపోయినవాడు, కళకన్నవాడు, మేలుకున్న శరీరము ఉన్నాడు. 3 నెలలు లేవుగా, 3 తానే కాబట్టి నిద్ర కళా మెలకు గురించి కూడా విచారణ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే తానే ఉన్నాడు. ఎలాగో ఉనికి ఎలా ఉంది? సత్ పదార్థం. ఉనికి ఎలా ఉంది? చిత్ పదార్థం. ఉనికి ఎలా ఉంది? ఆనంద పదార్థం. ఉనికి ఎలా ఉంది? మౌనంగా పరిపూర్ణంగా ఉంది అని ఆ లక్షణాలతోనే లక్షణాలను గమనించాలి. ఇక్కడ చెబుతున్నా. ఇప్పుడు ఇంకొక వేదాంతం చెప్తా. ఎందుకంటే వేదాంతంలో అస్థి బాతి ప్రియం అంటే ఉన్న వస్తువు ఉండుట, బాతి ప్రకాశించుట, ప్రియం అంటే అత్యంత ప్రాణప్రదమైంది. ఈ 3 ఆత్మ లక్షణాల కింద వేసి నామరూపాలు 6 లక్షణాలు వేసి, నామరూపాల అజ్ఞానం, మాయ, అసలు లేని వస్తువు ఉన్నట్టుగా చూపింపజేస్తోంది అని వీరవాదులు బాధ వేసేసారు అందరూ. అది కరెక్టే. సామాన్య మానవులకి, పండితుల దగ్గర నుంచి ఈ మాయను జయించడం. మాతా నాస్తి, పిత నాస్తి, గురు నాస్తి, బంధువు నాస్తి, సర్వ నాస్తి అన్నారు ఒక చోట. కర్మల చేత ముక్తి అంటారు, కర్మల చేత ముక్తి నా కర్మ అని రకరకాలు అంటే ఎడబడ అనేసారు. కానీ అద్వైత సిద్ధాంతం జనన రాయించడానికి అంటే పుట్టాడు, చచ్చిపోతున్నాడు, పుడితే చస్తాడు. పుట్టినవాడు చావటం ఏముంది, పుడతాం ఏంటి? నువ్వు పుట్టి చచ్చావా, చచ్చి పుట్టావా అంటే నేను పుట్టాను ప్రత్యక్షమా, చచ్చిపోతాను తెలుస్తుందిగా. ఆ చచ్చిపోతానని నాకు చచ్చిందా తెలియదు కదా అనొచ్చు. చచ్చిపోతున్నప్పుడు అసలు చచ్చిపోతా అన్న విషయం తెలియనప్పుడు పుట్టినవాడు ఇన్ని ఆస్తులు పాస్తులు ధనాలు ఇల్లు వాకిలు ఇవన్నీ ఎందుకు కొంటాం? ఇవి వచ్చిపోయాయి కదా. ఈ వచ్చిపోయేవాడిని మోహంతోనే ఇండియా తృప్తిపరచడానికి, మానసిక ఇంద్రియాన్ని సుఖపెట్టడానికి, జ్ఞానాలు తృప్తిపరచడానికి రేపు అనేది చెప్పలేము. చచ్చిపోయిన తర్వాత తెలియదు. ఓకే, చచ్చిపోతుందంటే తెలుస్తుందా? అరే నాకు చచ్చిపోయి దశ వచ్చిందా, ఇక చచ్చిపోతున్నారా అంతా పోతుంది, ఎమ్మెల్యేతో కనబడుతున్నారా, అరే ఆ గొంతు పూసేస్తున్నారా, అన్నీ ఏవో రకరకాలు ఉన్నారా, ఏవో మనతో వచ్చేస్తున్నారా, చచ్చిపోతున్నారా, అసంతృప్తి. చిన్నాడికి ఏం చేయలేదు, పెద్దాడికి ఏం చేయలేదు, ధనం ఆ మూడు ఉంది, వీళ్ళు రాయలు ఇవేగా. లేకపోతే చచ్చిపోతున్నాను శివ ఈశ్వర కేశవ మాధవ ఓ అనే విఘ్నేశ ఆ భావంతో పోతారు. ఆ భావం నీకు మొదటి నుంచి అలవాటు రావాలిగా, ఆ సన్నచగా. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి? జనం అన్న రాయిత్యం అంటే నే శబ్దం తర్వాత నువ్వు వచ్చిందా, నువ్వు తర్వాత నే వచ్చిందా? నే శబ్దం ఏంటి అయిపోయింది అంటే జన్మ. నే అన్నప్పుడు ఉన్నది, నువ్వు వచ్చేప్పటికి ఏంటి? నే శబ్దం గతం అయింది. అంటే నే శబ్దం జన్మ, నువ్వు వచ్చేప్పటికి ఏమైంది? అది పోయింది. నువ్వు అన్న తర్వాత మళ్ళీ ఇంకో వాక్యం చేస్తున్నావు కదా, నేను ఉన్నాను అని. అంటే శబ్దానికి ఒక శబ్దం గతంలోకి వెళ్ళిపోతే రెండో శబ్దం కూడా గతంలోకి వెళ్ళిపోతుందిగా. అలాగే ఈ జన్మలో సిద్ధాంతపరకంగానే అద్వైతం అనుభవయోగ్యం కాదు. అనుభవయోగ్యంతో వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? జాల స్వప్న నిద్రావస్థలు 3, జీవాత్మ పరమాత్మ ఒకటే. లేకపోతే జీవుడు బ్రహ్మ ఒకటి, జగన్మిథ్య, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ
జగన్ మిథ్య. అంటే ఒకటే ద్వితీయం లేని అద్వైతం ఉన్నది, ఈ జగత్తంతా మిథ్య అన్నాడు. ఈ అసలు మాట్లాడేవారి దగ్గరికి అంతా మిథ్య అని చెప్పేసరిగా దేవభావంతో ఉంది. ఈ మిథ్యకు అంతం లేదంటే ఏంటి? జనమన్న రాయిత్యం కాదు, ఇక్కడ వచ్చిపోయే రాయిత్యం. మళ్ళీ జన్మ ఇస్తున్నాడుగా. లేదా విష్ణులోకం, మణిపూర్ లోకం, ఇట్లా సాలోక సామీప సారూప సాహిత్యముక్తులు అవి వచ్చిపోతున్నాడు కదా. ఆ తర్వాత ఏం చెప్పారు? ఈ జీవనముక్తి కూడా దేవతనంతరం వస్తుంది అన్నారు. ఎప్పుడు? ఈ ప్రాణం విడిచిపెట్టిన తర్వాత, ఈ దేవం విడిచిపెట్టిన తర్వాత బ్రహ్మదేవుడితో పాటు ఆయన లోకంలో ఉండి ఈ అద్వైతాన్ని చర్చలు చేస్తూ అప్పుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మతో పాటు నువ్వు ఐక్యమైపోతూ ఉన్నారు. ఎప్పుడు శాపానుగ్రహాలు వస్తున్నాయిగా, బ్రహ్మదేవుడి లోకంలో కూడా కోపతాపాలు అన్నీ ఉన్నాయిగా. ఆయన తలయే ఒక కండిషన్లో కట్ అయిపోయింది కదా. అన్న మళ్ళాగా పాపుణ్యాలు వాళ్ళకి మనకున్నాయి. దేవం ఉన్నంత వరకు అది సూక్ష్మదేవమైనా సరే, స్థూలదేవమైనా సరే, మనోబుద్ధి శరీరాలైనా సరే వచ్చి అజ్ఞానం శరీరం అనుకోండి, అది ఎటు అహంకారమే. కాబట్టి దానికి అంతం లేని జన్మ ఎత్తుతూ ఉంటారు. ఏ సిద్ధాంతం అయినా నేను చెప్పే సిద్ధాంతం కాదు, ఇంకో దాంతో పోల్చుతో పోల్చవలసిన అవసరం లేదు.